తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆనంద నిలయంలోని పండుగను సాంప్రదాయంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఉగాది ఆస్థానం అని పిలుస్తారు. ఉగాది నుంచి శ్రీనివాసుడికి ఉత్సవాలు, ఊరేగింపులు మొదలైనవి మళ్లీ ఉగాదికి పూర్తయితాయి. బంకారు వాకిలిలో గరుడాల్వలకు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కూర్చుండబెట్టి టీటీడీ ఆస్థాన సిద్ధాంతి పంచాంగం శ్రవణం చేస్తారు. తిరుమలలో ఉగాది పండుగ రోజున జరిగే తొలి వార్షికోత్సవం ఉగాది కొలువు వెంకటేశ్వరుడి ఉగాది దర్బార్. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీవారి ఈ అర్చకులు 6 పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వీటిలో 4 మూలమూర్తులకి, మిగతా 2 ఒకటి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి, 2ది అలంకరిస్తారు. మూలమూర్తి సమర్పించే 4 ఒకటి స్వామివారికి కిరీటానికి, 2ది ఆయన ఖడ్గం నందకంకు, మరొకటి అది తోమాలకు, 4వ దానిని ఉత్తరాయణంగానూ అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆనంద నిలయంలో శ్రీవారి పాదాల చెంతన ఉంచిన కొత్త పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి భక్తితో స్వామివారికి చదివి వినిపిస్తారు. ప్రత్యేకంగా కొండల రామ జన్మ నక్షత్రమైన శ్రావణం ఫలితాలను వివరిస్తారు. అలాగే శ్రీదేవి, భూదేవిలు నక్షత్రాలపై ఉత్తర పాల్గొని రేవతి ఫలితాలను కూడా వివరిస్తారు. అనంతరం తిది, వార నక్షత్రాలతో పాటుగా కొత్త సంవత్సరం, నవనాయక ఫలాలు, లాభాల నష్టాలను, గ్రహ గతులు, సత్యవృద్ధి తదితర అంశాలన్నీ వినిపించడం సాంప్రదాయం. దీనివల్ల ఆ 7 విపత్తుల తీవ్రతను స్వామివారు తగ్గిస్తాడని, లోకక్షేమం జరుగుతుందని విశ్వసిస్తారు. దీంతో పాటుగా ఉగాది రోజున ఆలయ ఖజానా అధికారులు హుండీ రాబడి, ఆదాయ వ్యయాలు వెల్లడిస్తారు. అలాగే ఉత్సవాలకు సంబంధించిన ఉత్సవాలు, ఇతర ఆలయాల విశేషాలను వివరిస్తారు. తిరుమల ఆనంద నిలయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువున్నాడని, అందరికీ అన్నిటికీ ఆయనే అధిపతి అనడానికి ఉగాది ఆస్థానమే నిదర్శనం. పూజాదికాల అనంతరం ఆస్థానంలో పాల్గొన్న భక్తుల నుంచి రూపాయి చొప్పున సేకరించి అందరి తరపున శ్రీవాసుడికి రూపాయి హారతిని ఇస్తారు. ఈ రోజున శ్రీవారికి విశేషమైన పిండి వంటలను నివేదిస్తారు. సాయంత్రం తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు ఉంటుంది. ఈ దర్శనంతో స్వామివారు తమకు నూతన సంవత్సర ఆశీస్సులను అందించినట్లు భక్తులు భావిస్తారు.
ఉగాది నాటి సాయంకాలం ఈ ఉత్సవం మొదలైన 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఉగాదిని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ఉగాది వేడుకను మొదలయ్యాయి. బంకారు వాకిలి ఎదుట గరుడ జ్వాలరుకు అభిముఖంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఒక